నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ సురేఖ. అయోధ్యకి పూర్వ వైభవం రాబోతుంది. మన రామయ్య వచ్చేస్తున్నాడు అని సంబరాలు ప్రతి హిందువు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య విశిష్టత గురించి, అక్షతల గురించి, అక్షతలు ఇంటింటికి ఎలా చేరుతున్నాయి, వాటిని మనం ఎలా అపురూపంగా చూసుకోవాలి అనే అంశాల గురించి ఇవాళ మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు విహెచ్పి స్టేట్ జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. శశిధర్ గారు, అయోధ్యకి పూర్వ వైభవం రాబోతోంది. ఎన్నో సంవత్సరాల కష్టం అండి ఇది. ఒక్కసారి ఆ కష్టం గురించి తెలిస్తేనే ఇప్పటి యువతరానికి కానీ పిల్లలకి కానీ అయోధ్య విలువ గురించి తెలుస్తుంది అనేది నేను భావిస్తున్నాను. మీరు ఆ కష్టం గురించి, పడిన ఉద్యమాల గురించి మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియచేస్తారని అనుకుంటున్నానండి. ఈ జాతి మొత్తం అదే భావిస్తుంది. జాతి ఆకాంక్ష ఇవాళ నిజమవుతుంది. అవునండి. కేవలం అయోధ్య నగరానికే పూర్వ వైభవం రాబోతలేదు, యావత్ భారతావనికి పూర్వ వైభవం వస్తుంది. భారత మాత మళ్ళీ విశ్వగురు స్థానాన్ని అలంకరించడానికి స్వామి వివేకానంద కలలుగన్న విశ్వగురు స్థానాన్ని త్వరలో అలంకరించబోతుంది. ఎందుకంటే రాముడు విశ్వమానవుడు, విశ్వమానవాళికి ఆదర్శం. అయోధ్యలో నేడు రామజన్మభూమి ప్రాణ ప్రతిష్టలో కూడా అనేక దేశాల రాయబారులు వాళ్ళ ప్రతినిధులు వస్తున్నారు. ఎందుకంటే రాముడు యొక్క ఆదర్శం ఈరోజు ప్రపంచానికి ఎంత అవసరమో యావత్ ప్రపంచం కూడా కళ్ళు తెరిచింది. ఈ రోజున అయోధ్యలో మనం భవ్య రామ మందిరం దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల కుటుంబాల యొక్క భాగస్వామ్యంతో అద్భుతమైనటువంటి మందిరం నిర్మాణం పూర్తిగా వస్తుంది. 22 జనవరి కోసం యావత్ జాతి కూడా ఎదురు చూస్తుంది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈ కళ్ళతోటి ఈ జనరేషన్ చాలా అదృష్టవంతులు. మనందరం కూడా మందిర నిర్మాణంలో భాగమవుతున్నాం, కంట్రిబ్యూషన్ చేసినాం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వయంగా చూడబోతున్నాం. ఈ కళ సాకారం చేసుకోవడం కోసం 11 తరాలు పోరాటం చేసినాయి. 1528లో మతోన్మాద బాబర్ దురాక్రమణ తర్వాత భవ్య రామ మందిరాన్ని ధ్వంసం చేసి కలంకిత కట్టడాలు కట్టిన తర్వాత నుంచి ఆ రోజు నుంచి పోరాటం ప్రారంభమైతే 1992 డిసెంబర్ 6వ తేదీ వరకు 77 ఉద్యమాలు ఈ జాతి చేసింది. సుదీర్ఘమైనటువంటి ఉద్యమాల యొక్క చరిత్ర. 500 సంవత్సరాలు పోరాటం చేసింది. 4.5 లక్షల మంది రామభక్తులు బలిదానం చేసిండ్రు. స్వయంగా రాముడే ఆయన పుట్టినటువంటి రామరాజ్యంలోనే రామజన్మభూమిలో తన పుట్టిన జన్మభూమి లోపట తనకు భవ్య రామ మందిరం కావాలని చెప్పి 1885లో ఫైజాబాద్ సివిల్ కోర్టులో రాముని పేరు మీద కేసు సివిల్ సూట్ ఫైల్ అయితే 9 నవంబర్ 2019 లోపట భారత అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చే వరకు 134 సంవత్సరాల న్యాయ పోరాటం రాముడు చేసిండు తన జన్మభూమి కోసం. ఇన్ని త్యాగాలు, ఇంత పోరాటాలు కేవలం ఒక మందిరం కోసం జరగలేదు. ఇవాళ రామ మందిరం లేనటువంటి గ్రామం ఈ దేశంలో ఉండదు. కనీసం పూరి ఆదివాసీ లాంటి ఒక గ్రామాల లోపట వాళ్ళకు ఆలయం కట్టుకోలేని స్తోమత ఉంటే శ్రీరామ నవమి రోజున కనీసం మట్టి విగ్రహాలకైనా రాముని కళ్యాణం చేసుకుంటాడు. రామునితోటి అంత అవినాభావమైనటువంటి సంబంధం ఈ జాతికి ఉంది. రామునికి అదనంగా ఒక కడుతున్నటువంటి ఒక గుడి కాదు ఇవాళ అయోధ్యలో. ఇది దేశం యొక్క స్వాభిమాన మందిరం. ఇది అయోధ్యలో నేడు మనం నిర్మించుకున్నది భారత స్వాభిమాన మందిరం, భారత ప్రేరణాదాయకమైనటువంటి మందిరం, భారత స్ఫూర్తి కేంద్రం అది. అందుకే రాబోయే చరిత్ర అయోధ్యలో భవ్య రామ మందిరానికంటే ముందు చరిత్ర, భవ్య రామ మందిర నిర్మాణం తర్వాత చరిత్ర ఈ దేశం లోపల సువర్ణ అక్షరాలతోటి లిఖించబోతున్నాం. దానికి ప్రత్యక్ష సాక్షులుగా మనం నిలవబోతున్నాం. ఎంత చక్కగా చెప్పారండి. ఇన్ని ఉద్యమాలు చేశారు, ఇంతమంది పోరాడారు అన్న విషయం కూడా అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఇవాళ ఈ వీడియో ద్వారా మా ప్రేక్షకులకి ఆ విషయాన్ని సవివరంగా తెలియచేశారు. అయితే శశిధర్ గారు, దీని మీద కమెంట్స్ పాస్ ఆన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంతమంది ఇంత వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ కూడా అసలు ఎందుకు ఇంత అట్టహాసాలు, ఆడంబరాలు? దాని బదులు ఒక విద్యా సంస్థనో ఇలా పెట్టకూడదా? ఎక్కడైనా రాముడే కదా, ఎందుకు అంత డబ్బుల్ని వెచ్చిచ్చేశారు, వేస్ట్ చేశారని మాట్లాడే వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అండి? ఈ దేశంలో ఇంకా బాబర్ మూలాలు, అక్బర్ మూలాలు, ఔరంగజేబ్ మూలాలు, అలెగ్జాండర్ మూలాలు, ఇటలీ కొత్తగా వచ్చి చేరినటువంటి ఇటలీ మూలాలు ఉన్నాయి. అటువంటి కుహానా సెక్యులర్ వాదులు
తమదేమో నష్టపోతున్నామని మాట్లాడుతున్నారు ఇవాళ. హ్మ్. జాతి ఆకాంక్ష, రామ మందిరం కోసం ఈ జాతి స్పందించింది. హ్మ్. మందిర నిర్మాణం కోసం ఏం ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు. హ్మ్. ట్రస్ట్ ఒక పిలుపునిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 17.5 కోట్ల కుటుంబాలు, వ్యక్తులు కాదు, 17.5 కోట్ల కుటుంబాలు భాగస్వామ్యమైనవి. పూరి గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు హ్మ్. తమ మర్యాదా పురుషోత్తముని మందిరానికి, హ్మ్. ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి ఒక రాముని యొక్క మందిర నిర్మాణానికి హ్మ్. మా భాగస్వామ్యం ఉండాలని పరితపించిండ్రు, కంట్రిబ్యూషన్ చేసిండ్రు. హ్మ్. వాళ్ళందరి సమర్పణతోటి వల్ల మందిర నిర్మాణం అవుతుంది. హ్మ్. చాలామందికి ఇవాళ ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా నేను. హ్మ్. ఈ దేశం లోపల టెంపుల్ ఎకానమీ, హ్మ్. హిందూ ఫెస్టివల్ ఎకానమీ హ్మ్. ఈ దేశ ఆర్థిక రంగానికి ఒక వెన్నుముక. హ్మ్. ఇది అర్థం కావాలనుకుంటే ఇవాళ ఎన్ని దేవాలయాలు ఎంతమందికి అన్నం పెడుతున్నాయో, దేవాలయాలు ఎంతమందికి ఆశ్రయం కలిగిస్తున్నాయో, హ్మ్. ఎన్ని కోట్లాది కుటుంబాలకు జీవనోపాధి కలిగిస్తున్నాయో హ్మ్. ఒకసారి వాళ్ళను తెలుసుకోమని చెప్తున్నాను. హ్మ్. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నీ దేవాలయాల కేంద్రంగానే నగరాలుగా తీర్చిదిద్దబడ్డాయి. హ్మ్. ఈరోజు మన దగ్గరనే చూస్తున్నాం. భద్రాచలం, రాముడు లేకపోతే భద్రాచలం ఎక్కడుంది? తిరుపతి, తిరుపతి లేకపోతే వెంకటేశ్వర స్వామి లేకపోతే తిరుపతి నగరం ఎట్లుంది? హ్మ్. కాశీ విశ్వనాథుడు లేకపోతే కాశీ నగరం ఎక్కడుంది? అయోధ్య రాముడు రాబోయే రోజుల్లోపట ఎంతమందికి ఉపాధి కలిగిస్తాడు? హ్మ్. ఎంతమంది దేశం లోపట సంవత్సరానికి 20 కోట్ల మంది సందర్శిస్తారనేటువంటిది ఒక రిపోర్ట్ వచ్చింది. హ్మ్. 10 లక్షల కోట్ల రూపాయల టర్నోవరు, దాని చుట్టూ దేవాలయం చుట్టూ ఉండేటువంటి వ్యవస్థల ద్వారా హ్మ్. లక్షలాది మంది ప్రజలకు ఉపాధి కలిగిస్తారు. ఓకే. ఈరోజు నేను ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, చెప్పండి సార్. ఈ రోజున రామ మందిరాన్ని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు హ్మ్. ఈ దేశంలో రాముని ఆదర్శం ఉండకూడదు, తుకుడే తుకుడే గ్యాంగులు, హ్మ్. ఈ దేశంని విభజించాలనేటువంటి మానసిక దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు రాముని ఆదర్శం వద్దనుకుంటున్నారు. హ్మ్. ఇవాళ నేను అదే చెప్పినాను. యుగ యుగాలుగా ఈ రాముని ఆదర్శాన్ని జాతి స్వీకరించింది. హ్మ్. కుట్రపూరితంగా 800 సంవత్సరాలు మొఘళ్ళ దాడులు, హ్మ్. ఇస్లామిక్ మతోన్మాద దాడులు, హ్మ్. 200 సంవత్సరాలు బ్రిటిషర్ల పాలన, చర్చి డైరెక్షన్ లోపట హ్మ్. ఈ దేశానికి మనం స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ కుహానా సెక్యులరిజం ముసిగేసుకొని హ్మ్. ఈ యొక్క సాంస్కృతిక మూలాలను దెబ్బతీయాలా, ఓకే. భారతీయ సనాతనమైనటువంటి ధర్మం మీద చేయని కుట్ర లేదు. హ్మ్. అందుకే మీరు చూడండి, మొఘలు దాడులు చేయగానే ఫస్ట్ ఎక్కడ దాడులు చేశారు? దేవాలయాలను ధ్వంసం చేసి స్టార్ట్ చేసిండు. హ్మ్. అంటే మన యొక్క మనిషికి గుండె ఎట్లనో ఒక గ్రామానికి కానీ ఒక పట్టణానికి కానీ ఈ దేశానికి మన ఆధ్యాత్మిక స్ఫూర్తి కేంద్రాలు, స్వాభిమాన కేంద్రాలు ఈ మందిరాలు. హ్మ్. ఇక్కడ నుంచి జాతి స్ఫూర్తి పొందుతుంది. హ్మ్. యుగ యుగాలుగా స్ఫూర్తి పొందింది. అవును. ఈ రోజున రాముని ఈ దేశం నుంచి దూరం చేయాలని అనుకున్నారు. ఎందుకు దూరం చేయాలనుకున్నారంటే ఈ గొప్పదైనటువంటి సంస్కృతిని మీద పన్నినటువంటి కుట్ర. హ్మ్. ఏం జరిగింది రాముని దూరం చేస్తే అంటే చెప్తా నేను. చెప్పండి. రాముడు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినన్ని రోజులు హ్మ్. ఈ దేశంలో వృద్ధాశ్రమాలు లేవు. హ్మ్. రాముడు ఈ దేశానికి ఆదర్శంగా పాఠాలు చెప్పిన రోజులు ఈ దేశం లోపల అనాథాశ్రమాలు లేవు. రాముని ఆదర్శం ఈ దేశానికి బోధించినన్ని రోజులు ఈ దేశం లోపల ఆలు మొగళ్ళ మధ్యన విడాకులు లేవు. రాముని ఆదర్శం ఈ దేశానికి బోధించినన్ని రోజులు అన్నదమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు లేవు. తెల్లారితే పట్టాభిషేకం, తండ్రి మాట జవదాటకుండా రాజ్యాన్ని వదిలి కూడా అడవులకు వెళ్ళిండు నా రాముడు. తండ్రి మాటకంత విలువిచ్చిండు. ఇవాళ ఆస్తుల కోసం సొంత తల్లిదండ్రులనే చంపుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అనేక మంది రాజులు మన యొక్క రామరాజ్యం మాకు ఆదర్శం, రాముని ఆదర్శంగా తీసుకొని మేము పరిపాలన చేస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారు. రామరాజ్యం ఉన్న రోజున అవినీతికి తావు లేదు. సుపరిపాలన, సమృద్ధికరమైనటువంటి పాలన, సమగ్రమైనటువంటి అభివృద్ధి రామరాజ్యం చూసింది. ఈ రోజు కూడా రామరాజ్యం ఆదర్శం అని మనం చెప్పుకుంటున్నాం. ప్రభుత్వ పాలన లోపట అట్టడుగు ప్రజల యొక్క భాగస్వామ్యం ఎట్లుండాలి. ఇవాళ మనం డెమోక్రసీ ప్రజాస్వామ్యం అని అంటున్నాం. రాముడు ప్రజాస్వామ్యం ఎట్లుండాలనో చూపెట్టిండు. సామాన్యమైనటువంటి ప్రజల యొక్క నాడిని గమనించి రాజు యొక్క విధానాలు ఎట్లుండాలి, ప్రభుత్వ పథకాలు ఎట్లుండాలి, ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో సాధారణ ప్రజల్ని ఎట్లా భాగస్వామ్యం చేయాలి. ఒక మనిషి అన్న మాట కదా రాముడు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి
ఈ రోజున ప్రజాస్వామ్యం ఎట్లుండాలి, ప్రజాస్వామిక పాలన ఎట్లుండాలి, రాముడు ఆదర్శం. ఈ రాముని ఆదర్శాన్ని మనకు తెలియకుండా చేసి కుట్రపూరితంగా దొంగల చరిత్రలు మనం చదువుకున్నాం. ఇవాళ రాముని చరిత్ర చదువుకుంటే మనం మతోన్మాదులం అన్నాం. అవును, ఇవాళ రాముని పాఠ్యాంశం పిల్లలకు చెప్పుండి అంటే అది మతతత్వ విద్య అన్నారు. కృష్ణుని పాఠం పిల్లలకు చెప్పుండి అంటే మతతత్వ విద్య అన్నారు. ఏ పాఠాలు చెప్పినా మనం దారి దోపిడీ దొంగలు. ఒక ఔరంగజేబు పాఠం, ఒక అక్బర్ పాఠం, ఒక అలెగ్జాండర్ పాఠం, ఒక బాబర్ పాఠం. దారి దోపిడీ దొంగలు ఈ దేశం మీద, ఈ సంస్కృతి మీద విధ్వంసం పూనుకున్నటువంటి క్రూరుల యొక్క చరిత్రను పిల్లలకు ఆదర్శంగా చెప్పినాం. మళ్ళీ రాముడి ఆదర్శం ఇంటింటిలో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం మనకు భారతదేశం కోసమే కాదు, భారత్ నాయకత్వం ఇవాళ ప్రపంచం కోరుకుంటుంది. భారత్ మాత్రమే ప్రపంచ శాంతిని, ప్రపంచ సమృద్ధిని సాధించగలుగుతుంది. యావత్ ప్రపంచం ఇవాళ భారత్ వైపు చూస్తుంది. అందుకే నేను చెప్పిన అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత యావత్ ప్రపంచం విశ్వగురు స్థానాన్ని భారత్ అలంకరించబోతుంది. యావత్ ప్రపంచం అదే కాంక్షిస్తుంది, కోరుకుంటుంది. అయితే శశిధర్ గారు, ఈ జనవరి 22వ తారీఖు ఎక్కువ మంది అపోహ నిజమో తెలియదు కానీ ఓన్లీ వీవీఐపీస్కి మాత్రమే అక్కడ అలో ఉంది, మిగతా సామాన్య జనులు వెళ్ళటానికి అవకాశం ఉండదేమో, తాకిడి ఎక్కువ ఉంటుందేమో, జనాలు ఎక్కువ మంది వస్తారేమో భక్తులు అని కూడా చాలామంది వెళ్ళటానికి వెనకడుగు వేసేవాళ్ళు కూడా కొందరిని మనం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అండి? ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రాణప్రతిష్టలో పాల్గొనే అవకాశం ట్రస్ట్ కల్పించింది. మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఎట్లా అవకాశం కలిగించింది అని. దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు కూడా రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్టలో స్వయంగా పాల్గొనేటువంటి అనుభూతిని పొందేలాగా రామ్లలా విగ్రహాన్ని స్పర్శించినటువంటి అక్షతలు 5 నవంబర్ రోజున పూజించబడి ప్రతి రాష్ట్రానికి కూడా చేరవేయడం జరిగింది. స్వయంగా తెలంగాణ ప్రజల పక్షాన నేనే ఆ పూజలో పాల్గొని తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చినాం. జనవరి 1 నుంచి 15 వరకు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి అక్షత యొక్క వితరణ జరుగుతూ ఉంది. అదేవిధంగా రామ మందిరం యొక్క నమూనాతోటి కూడినటువంటి ఒక చిత్రపటం, రాముని యొక్క మందిరం యొక్క విశేషాలు, జనవరి 22న మనం చేయాల్సిన పనుల గురించి ఒక కరపత్రం ప్రతి ఇంటికి కూడా భక్తిపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా గ్రామాలు ఇవాళ రామమయంతో మారుమోగుతున్నాయి. మీరు చూడండి, ఎక్కడ చూడు ఉదయం సాయంత్రం రోడ్ల మీదకి వెళ్తే ప్రజలు అక్షత వితరణ చేస్తున్నటువంటి ప్రజలు, ఆ అక్షతలకు మంగళారతులతోటి స్వాగతం చెప్తున్నటువంటి ప్రజలు, వాడవాడలు కూడా రామమయంతో, గ్రామాలు రామమయం, పట్టణాలు రామమయం అయిపోయినాయి. ఇవాళ 140 కోట్ల మంది ప్రజలను ప్రాణప్రతిష్టలో భాగస్వామ్యం చేయడంలో ఉద్దేశంలో భాగంగానే ఆ రోజున ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చూడండి. దూరదర్శన్తో పాటు అన్ని ప్రధాన ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ప్రాణప్రతిష్ఠ ముగిసిన తర్వాత ఆ యొక్క అక్షతలను ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతోటి కానీ, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న స్వామీజీలు ఉంటే కానీ, లేకపోతే మనం కానీ ఆ అక్షతలను మనం నెత్తి మీద జల్లుకుంటే స్వయంగా రాముల వారి ఆశీర్వాదం అందుతుంది. మీరు ఆ రోజు ఇంట్లో కూర్చోవడం కాదు, మీరు ఇంట్లో కూర్చొని అక్షతలను పక్కన పెట్టుకొని కూర్చుంటే అయోధ్యలో కూర్చున్నట్టే మీరు భావించాలి. ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఈ యొక్క ప్రాణప్రతిష్టలో భాగస్వామ్యం చేసింది. ఇవాళ ప్రజలు చూస్తున్నాం మనం ఏ రకంగా తన్మయం చెందుతున్నారు. 2, అక్కడ ఆ రోజున ప్రాణప్రతిష్ఠ రోజున ప్రత్యక్షంగా 7,000 మందికి ఆహ్వానాలు అందినాయి. అవునండి, మీరు అనొచ్చు 7,000 మందికి ఆహ్వానం అంటే అక్కడ ఉన్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా నడుస్తుంది. మొదటి ఫ్లోర్ మాత్రమే పూర్తయింది. 3 అంతస్తుల దేవాలయం, గర్భగుడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ప్రధానమంత్రి గారు, అదేవిధంగా RSS చీఫ్ పరమ పూజ్య మోహన్ జీ భాగవత్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ముందుండి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి 4,000 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలను ఆహ్వానం పలికినాం. తర్వాత దేశంలో అన్ని రంగాలలో ఈ దేశానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి ప్రముఖులు, అది శాస్త్ర సాంకేతిక రంగము, విద్యారంగము, వైద్య రంగము, క్రీడారంగము, అన్ని కళారంగము, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఈ దేశానికి విశిష్ట సేవలు అందించి భారతరత్నలు కానీ, పద్మభూషణ్లు కానీ, పద్మవిభూషణ్లు కానీ, రకరకాలైనటువంటి వారి సేవలకు ప్రభుత్వం ద్వారా గుర్తింపు వచ్చినటువంటి వాళ్ళని 2,000 మందిని ఆహ్వానించినాం. 1,000 మంది మాత్రం అయోధ్య ఉద్యమంలో దఫల వారీగా జరిగినటువంటి అయోధ్య ఉద్యమంలో దిశను నిర్దేశించినటువంటి ఆ తరం వ్యక్తులు, అనేక త్యాగాలు చేసినటువంటి పెద్దలు, వాళ్ళను ఒక 1,000 మందిని ఆహ్వానించడం. అక్కడ ఉన్నటువంటి ప్లేస్
పర్మిట్ చేస్తుంది కేవలం 7,000 మందికి మాత్రమే. ఇంకా కన్స్ట్రక్షన్లో దేవాలయం ఉంది కాబట్టి పిలిచిన వాళ్ళందరూ వివిఐపీలని, పిలువని వాళ్ళందరికీ ఆహ్వానం రాలేదని మనం భావించాల్సిన అవసరం లేదు. మీ ఛానల్ ద్వారా మీ ఇంటికి అక్షతలు వచ్చినాయంటే అది రాముల వారి ఆహ్వానం వచ్చినట్టే, రాముల వారు ప్రత్యక్షంగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టే. ప్రత్యక్ష ప్రసారంలో కుటుంబాలతో సహా చూడండి, దేవాలయాలలో సామూహిక కార్యక్రమాలు నిర్వహించండి, రాత్రి 5 దీపాలు వెలిగించనని ట్రస్ట్ పిలుపునిచ్చింది. 5 దీపాలు, కనీసం 5 దీపాలు. 5 దీపాలు ఎందుకంటే 500 సంవత్సరాల పోరాటానికి ప్రతీకగా, పంచభూతాలకు ప్రతీకలుగా. ఎందుకంటే రామ మందిరం కోసం 500 సంవత్సరాలు పోరాటింది ఈ జాతి. ఆ కళ సకారం అవుతుంది. లంకలో రాముడు విజయం సాధించి అయోధ్యకు వచ్చిన తర్వాత ఈ జాతి దీపావళి చేసుకోవడం ప్రారంభం చేసింది. మళ్ళీ మన రాముడు, మన ఆరాధ్య రాముడు, మన మర్యాద పురుషోత్తముడు తను పుట్టినటువంటి జన్మభూమికి భవ్యమైనటువంటి మందిరం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రాణప్రతిష్ఠ కాబోతున్నాడు. కాబట్టి మొత్తం దేశం ఎదురు చూస్తుంది. మరో భవ్యమైన దివ్యమైనటువంటి దీపావళి ఆ రోజు జాతి జరుపుకోబోతుంది. మనందరం కూడా మీ ఛానల్ ద్వారా కూడా ఆ రకమైనటువంటి ప్రజలకు సమాచారం చేర్చండి. అందరం కూడా ఇంతకంటే సంతోషం ఈ తరానికి ఏం లేదు. ఈ జనరేషన్ మనందరం కూడా అదృష్టవంతులం. స్వయంగా రామ్లలా ప్రతిష్టను ఈ కళ్ళతోటి మనం చూడబోతా ఉన్నాం. ఆ అద్భుతమైనటువంటి గడియలను ఆస్వాదించబోతా ఉన్నాం. ఆ రోజు రాముల వారికి భవ్య దీపావళి జరుపుకొని స్వాగతం చెప్పాలి. అయితే శశిధర్ గారు, ఈ అక్షతలు ఇంటింటికి చేరుతున్నాయని కూడా మీరు అన్నారండి. అక్షతల పవిత్రత తెలిసిన వాళ్ళు అపురూపంగా 4 అక్షతలు వచ్చినా కూడా కళ్ళకద్దుకొని తీసుకుంటున్నారు. కానీ ఇంకొందరు దాని మీద కూడా కమెంట్స్ పాస్ ఆన్ చేస్తూ 4 అక్షింతలు ఏంటి, ఓ కేజీ బియ్యం ఇస్తే వాడుకుంటారు కదా, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అసలు అక్షతల్లో కూడా మాకు ఈ బియ్యం ఇచ్చారు, వీటితో ఇచ్చారు అని మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? వాళ్ళకేం సలహా ఇవ్వలేం మనం, వారు మారరు జీవితంలో. ఓకే, వారికి సద్బుద్ధిని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం మనందరం కూడా. అక్షతల యొక్క పవిత్రతను చిన్నది చేసి మాట్లాడడం అంటే వాళ్ళు ఏదో ఒక కొంత రాక్షస భావజాలం వాళ్ళ లోపట ఉంటుంది. యుగ యుగాలుగా ఉన్నారు. రాముని కాలం నుంచి కూడా అటువంటి మానసిక దౌర్భాగ్యం ఉన్నది మనుషుల లోపట. మనం అందరం చేసేది వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించడమే. మొన్ననే ప్రధానమంత్రి గారు చెప్పారు విమర్శకులకు, రామునికి మందిరమే కాదు ఈ దేశంలో 4.5 కోట్ల పేదలకు పక్కా గృహాలు నిర్మించడమని. మీరు అన్నారు ఇప్పుడు కేజీ బియ్యం అని. నాకు తెలిసి కరోనా లాక్డౌన్ అప్పటి నుంచి ప్రతి వ్యక్తికి 5 కిలోలు బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అంటే ఏదో ఒక రకంగా రాజకీయాలు చేయడము, విమర్శలు చేయడము, ఏదో ఒక రకంగా దేశమంతా ఒక వాతావరణం నిర్మాణం అయి ఉంటే దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి పొల్యూటెడ్ మైండ్స్ ఉంటాయి. సమాజాన్ని పొల్యూట్ చేయాలని చూస్తుంటారు. కాబట్టి ఏదో ఒక విమర్శలు చేయడము. మేము ఆ విమర్శలకు జవాబులు చెప్పదలుచుకోలేదు. దేశమంతా శ్రీరామ నామంతో మార్మోగుతుంది. దాన్ని ఆస్వాదించడం ఈ జన్మకు లభించినటువంటి అదృష్టం. లేదు దాన్ని మేము ఆస్వాదించలేమంటే వాళ్ళ దురదృష్టం. వాళ్ళని ఏం మనం మార్చలేము. వాళ్ళలాంటి వాళ్ళ కోసమే వాళ్ళ మానసిక స్థితిని మార్చాల్సిన అవసరం మనకు లేదు. ఆ జన్మల వాళ్ళు ఆ పాపం అనుభవించడానికి వాళ్ళకి రాసి పెట్టుందేమో. ఆస్వాదించకపోవడం అనేటువంటిది వాళ్ళు చేసుకున్నటువంటి దురదృష్టం. అయితే శశిధర్ గారు, రామనామ జపం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. రామనామం పలకడం అంత విశిష్టత కదా. అయితే ఈ మధ్యకాలం మనం హిందువుల్లో చూసినట్లయితే మళ్ళీ జై శ్రీరామ్ అంటూ పలకరించడం మొదలుపెట్టారు కదండి. దీని మీద కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అంటూ పలకరించడం గురించి, దాని వెనుకనున్న విశిష్టత గురించి ఇవాళ మీరు మా ప్రేక్షకులకు తెలియచేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. అంటే హలోలు పోయి, అంటే మొబైల్లో కాల్ పిక్ చేసిన వెంటనే హలో అనడం మానేసి శ్రీరామ్ అంటూ పలకరిస్తూ ఉంటారు. అలా పలకరించి దాని వెనకనున్న మధురత్వాన్ని మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నానండి. మన ఐడెంటిటీ అది. ఏ జాతి అయినా తన యొక్క అస్తిత్వాన్ని మర్చిపోకూడదు, ప్రేరణ పొందాలి. అందుకే నేను అన్నది జాతి స్వాభిమాన మందిరం అని. నీ ప్రేరణ కేంద్రం అది. జాతికి రాముడు నిరంతరం యొక్క ప్రేరణ. అన్ని రంగాల లోపట రాముడు ఒక ప్రేరణ. కాబట్టి వాళ్ళ జై శ్రీరామ్ అని అంటే నీ యొక్క గొప్పదైనటువంటి వారసత్వం నీకు గుర్తొస్తుంది.
నీదైనటువంటి ఒక విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపాలనేటువంటిది గుర్తొస్తుంది. అది వ్యక్తిగతమైనటువంటి జీవనమైనా, సామాజిక జీవనమైనా, మనిషి ఎట్లా బతకాలి అనేటువంటి దానికి రాముడు స్ఫూర్తి. ఇవాళ మన ఐడెంటిటీ, మన అస్తిత్వం ఏంది? అందుకే ఈ మధ్యన భారత్ అనాలనా, ఇండియా అనాలనా, ఇదో పెద్ద చర్చ. వాడెవడో మన చరిత్రను కుచించి వందల సంవత్సరాలకు మనల్ని పరిమితం చేసి తప్పుడు చరిత్రను మనకు రాసిపెట్టి ఈ దేశాన్ని ఎవడు కనుక్కున్నాడు అంటే వాస్కోడిగామా వచ్చి దేశాన్ని కనుక్కున్నాడు అనేది ఇంకా మనం చదువుకుంటుంటే ఇంతకంటే దురదృష్టము, దౌర్భాగ్యం అని ఉందా? భారతదేశం లోపల మారుమూల గ్రామానికి పోయినా 5,000 సంవత్సరాలు, 4,000 సంవత్సరాలు పూర్వం కట్టడాలు ఇవి, దేవాలయాలు ఇవి. సైంటిఫిక్గా మనం చరిత్ర కాదు, సైంటిఫిక్గా ప్రూఫ్ అయితే అవి. అప్పుడు ఆ దేశాలే పుట్టలే. అమెరికా చరిత్ర ఏంటంటే 500 సంవత్సరాల కంటే ముందు పేజీ మలిపితే అమెరికా చరిత్ర లేదు. ఈ దేశంలో అనేక దేశాల చరిత్ర లేదు. ప్రపంచం బట్టగట్టక ముందు ఇక్కడ అగ్గిపేటలో పట్టేటువంటి వస్త్రాలు నేర్చిండ్రు. ప్రపంచంలో అక్షర జ్ఞానం లేని రోజున ఇక్కడ వేదాలు పుట్టినాయి, వేద జ్ఞానం ఉంది. అన్ని రంగాల లోపల భారత్ ఇవాళ ప్రపంచానికి జ్ఞానాన్ని పంచింది. ఇవాళ కొన్ని దేశాలు సరఫరా చేస్తున్నట్టు భారత్ ఎన్నడూ తీవ్రవాదాన్ని సరఫరా చేయలేదు, ఎన్నడూ ఆక్రమణవాదాన్ని సరఫరా చేయలేదు. రాముడు లంకను జయించిన, లంకలో ఉండలే, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అన్నాడు. అంటే జన్మభూమి కంటే గొప్పదే లేదన్నాడు. ఆక్రమణవాదం కనబడలేదు రాముని లోపట. అదేవిధంగా ఈ రోజున ప్రపంచానికి జ్ఞానం పంచినాం మనం. ఇక్కడ నుంచి మహానుభావులు, ఋషులు వెళ్ళినంటే జ్ఞాన సంపదను పంచినాం. అంత గొప్పదైనటువంటి మన చరిత్ర. రాముని కంటే ముందు 10 తరాలు కూడా మనం చెప్తాం. కొన్ని మతాలు పుట్టినాయి, ఆ వ్యక్తుల కంటే ముందు మతాలు లేవు. మనకు రాముడి కంటే ముందు కూడా 10 తరాలు చెప్తాం మనం. ఇన్ని వేల సంవత్సరాలు చరిత్ర మనది. దీన్ని చూసి గర్వపడదామా? జై శ్రీరామ్ అంటే నా చరిత్ర గుర్తొస్తుంది. అవును. భారత్ మాతాకి జై అంటే నా చరిత్ర గుర్తొస్తుంది. నా గొప్పదైన సంస్కృతికి వారసుని అని గర్వం వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఆదర్శం ఉండాలా. మీ తాత మీకు ఆదర్శం అయి ఉంటే, మీ తండ్రి మీకు ఆదర్శం అయి ఉంటే, వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగించాలి అనేటువంటి భావన మీ లోపల ఉంటుంది. మా వంశం ఇది, మా యొక్క కుటుంబ నేపథ్యం ఇది, నేను కూడా దాన్ని కొనసాగించాలనేటువంటి తపన మీ లోపల ఉంటుంది, పట్టుదల మీ లోపల ఉంటుంది. రాముని యొక్క ఆదర్శం తీసుకుంటే ఆ యొక్క వారసత్వాన్ని కొనసాగించాలనేటువంటి సంకల్పం మన లోపల ఉంటుంది. అందుకే మనం జై శ్రీరామ్ అంటున్నాం. అదనకుండా దారి దోపిడీ దొంగల చరిత్ర చదువుకొని దేశాన్ని సర్వనాశనం చేయాలని కోరుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకే వాళ్ళకి ఇంకా అవే చరిత్రలు బోధించాలని ఉంటుంది. జై శ్రీరామ్ అని అంటే మతతత్వం అవుతుంది, జై శ్రీకృష్ణ అంటే మతతత్వం అవుతుంది. వాళ్ళకి ఇంతకుముందు మనం చూస్తున్నాం రిపబ్లిక్ డే పెరేడ్ లోపల టిప్పు సుల్తాన్ లాంటి ఒక మతోన్మాదిని, టిప్పు సుల్తాన్ హిందువుల పైన ఊచకోత కోసినటువంటి ఒక మతోన్మాది టిప్పు సుల్తాన్ శకటాన్ని రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించినటువంటి ప్రభుత్వాలను మనం చూసినాం. ఏం ఆదర్శం ఇవ్వాలనుకున్నారు? ఈ రోజున రామ మందిరము జాతీయ సంస్కృతిని ఉట్టిపడే విధంగా అనేక రకాలైనటువంటి శకటాలు రిపబ్లిక్ డే పెరేడ్ చూస్తే అర్థమవుతుంది ఈ దేశంలో ఎంత మార్పు వచ్చిందో. గతం లోపల కుహానా సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రిపబ్లిక్ డే పెరేడ్ విజువల్స్ రాముడు ఆదర్శం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వాల లోపలికి వచ్చినాక జరుగుతున్నటువంటి రిపబ్లిక్ డే పెరేడ్ వచ్చే వాళ్ళని చూస్తే ఈ దేశం సాంస్కృతికంగా వాళ్ళు ఎంత డ్యామేజ్ చేసిర్రు, ఈరోజు ఎంత ఉన్నత స్థితికి ఈ దేశం మళ్ళీ పునర్వైభవ స్థితికి చేరుతుందో కళ్ళకు గడుతుంది. మన చరిత్రను వక్రీకరించారు, మన చరిత్రను కుచించేటువంటి ప్రయత్నం చేశారు. ఎంతసేపు నీవు ఓటమి పాలైనటువంటి చరిత్రను, నీకు సాధ్యం కాదు అనేటువంటి ఒక నిర్వీర్యం చేసేటువంటి చరిత్రను బోధించారు. ఇది కాదు, ఈ దేశం ఎప్పుడు తల వంచలేదు. ఈ దేశం పోరాటాలకు స్ఫూర్తి. ఒక ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం, ఒక రాణా ప్రతాప్ ఆదర్శం, ఒక ఝాన్సీ లక్ష్మి ఆదర్శం, ఒక రాణి రుద్రమ ఆదర్శం, ఒక రాణి చెన్నమ్మ ఆదర్శం. ఎవరన్నారండి ఈ దేశం లోపల మహిళలను చెప్తారుగా, మహిళలను కించపరిచింది ఈ దేశము, ఈ సంస్కృతి మహిళలను కించపరిచింది చెప్పండి. ప్రపంచ దేశాల లోపట ఈ రోజు కూడా అభివృద్ధి చెందినటువంటి అమెరికాకు ఒక మహిళ రాష్ట్రపతి కాగలిగిందా? అయిందా? కాలేదు. ఇవాళ
భారతదేశం లోపల కొన్ని వందల రాణుల చరిత్రను మనం చెప్పుకోవచ్చు. హ్మ్. స్వాతంత్ర భారతదేశంలో కూడా ప్రధానమంత్రులైనటువంటి చరిత్రలు, ముఖ్యమంత్రులైన చరిత్రలు ఉన్నది. అవును. ఇక్కడ ప్రజల జీవన విధానం లోపల ఉన్నది. హ్మ్. అనేక విషయాల లోపల మనదైనటువంటి గొప్పతనాన్ని వక్రీకరించి చెప్పడం. హ్మ్. ఈ ఈ కుహానా సెక్యులర్లు, ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళు తప్పుడు చరిత్ర రాసేటువంటి ప్రయత్నం అది బోధించారు ఇంతకాలం. ఇక మీదట అది చెల్లదు. హ్మ్. జై శ్రీరామ్, జై శ్రీరామ. జై శ్రీరామే జై చెల్తది. శ్రీరామ్. జై శ్రీరామ్కు మూలాలేంది, జై శ్రీరామ్ యొక్క స్ఫూర్తి ఏంది, జై శ్రీరామ్ యొక్క ఆదర్శం ఏంది, జై శ్రీరామ్ యొక్క లక్ష్యం ఏంది, జనం మధ్యన ఎజెండా అవుతుంది. హ్మ్. అందుకే జై శ్రీరామ్ అంటారు. ఎంత చక్కగా చెప్పారు శశిధర్ గారు. అయితే ఇంకొక చిన్న డౌట్ అండి. ఇది నేను ఎప్పుడు ఎవరైనా మీలాగా ఆధ్యాత్మికంగా మాట్లాడినప్పుడు నేను ఫస్ట్ అడిగే క్వెషన్, రాముడి గురించి మాట్లాడినప్పుడు అడిగే క్వెషన్ ఏంటి అంటే, రాముడిని ఆరాధిస్తే కష్టాలొస్తాయి. రాముడి పట్టాభిషేకం ఫోటో అనేది ఇంట్లో ఉండకూడదు అని చెప్పి పక్కన పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్షతలతో పాటు పట్టాభిషేకం ఫోటో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా అది పెట్టుకుంటే కష్టం వస్తదేమో అని భయపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి కొందరు. అమాయకత్వం అనాలో తెలీదు, ఏమనాలో తెలీదు. అలాంటి వారికి మీరిచ్చే సలహా అండి? మీ ద్వారా అది అపోహ అనేది తొలగించాలి అనే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నానండి. భగవద్గీత వినవడంగానే ఎవరో పోయినరా గల్లీలా, ఎవరో కాలం చేసిరనే కాడికి తీసుకొచ్చారు మన పరిస్థితి. అవునండి. అసలు ఎంత బాధాకరమైన అంటే విషయం ఒక అదైతే. దిశను దశను హ్మ్. బోధించినటువంటి గీతా సారాంశాన్ని చివరికి ఎక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నామంటే, వైకుంఠ ధామాల దగ్గర, శ్మశానాల దగ్గర, లేకపోతే ఎవరైనా చనిపోగానే భగవద్గీత వినబడుతుందంటే ఇక ఎవరో చనిపోయారు అన్నట్టు చనిపోయారు. హ్మ్. అనేక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల లోపల భగవద్గీతను బోధిస్తున్నారు ఈ రోజున. హ్మ్. భగవద్గీత నుంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎట్లా నేర్చుకోవాలి చెప్తున్నారు. హ్మ్. భగవద్గీత అనేక మంది ప్రపంచంలో కూడా మీరు అన్ని రంగాల లోపల హ్మ్. సక్సెస్ఫుల్ స్టోరీస్ చూడండి. హ్మ్. లాస్ట్‌కి వచ్చే వరకు వాళ్ళకి ఎక్కడ ప్రేరణ వచ్చిందో చూడండి. వాళ్ళ నోటి నుంచి చెప్పింది ఒకే ఒక సమాధానం భగవద్గీత. భగవద్గీత. వాళ్ళ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రంగాల్లో ప్రముఖ వ్యక్తులను తీసుకోండి. వాళ్ళు మాకు భగవద్గీత నుంచి ప్రేరణ వచ్చిందని చెప్తారు. హ్మ్. రామాయణం అందుకని చెప్పినా కదా! ఈ కుటుంబ వ్యవస్థను, భారతీయ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఈ సమాజానికి ఒక వెన్నెముక. హ్మ్. ఈ కుటుంబ వ్యవస్థను దెబ్బతీయాలంటే ఏం చేయాలి? రాముడిని మనకు దూరం చేయాలి. అన్ని రంగాల లోపట. హ్మ్. విత్ యువర్ నేనొక మీకు సమాచారం చెప్తా. చెప్పండి. కరోనా కష్టకాలం చూస్తున్నాం మనం. అవును. కరోనా కష్టకాలం లోపట అనేక ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడినాయి. హ్మ్. అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా హ్మ్. సూపర్ మార్కెట్లు తెరవగానే దోపిడీ జరిగింది. హ్మ్. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం లోపట ఒక్క సంఘటన చూపెడతారా? ఇక్కడ దోపిడీ జరిగింది. ఇక్కడ సరుకులు ఎత్తుకపోయినరు. హ్మ్. అమెరికాలో మీరు చూడండి, సూపర్ మార్కెట్లు లూటీలైనాయి. భారతదేశం పరితపించింది. హ్మ్. ఒక్క వ్యక్తి కూడా ఆకలితోటి ఉండకూడదు. హ్మ్. 2 గంటలు రిలాక్సేషన్ ఇస్తే 2 గంటల్లో తన కుటుంబం కడుపు నింపుకోవడంతో పాటు వీధిలో ఉన్న ఒక నిరుపేదకు కడుపు నింపేటువంటి గొప్పదైనటువంటి కల్చర్ మనది. హ్మ్. కేవలం మనుషుల గురించి ఆలోచన చేయలేదు. వీధి కుక్కలు కూడా ఏం తింటున్నాయో పాపమని ఆలోచన చేసి ఇంత అన్నం పెట్టినటువంటి సమాజం భారతీయ సమాజం. హ్మ్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అనురాగం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఔదార్యం? రాముని ఆదర్శం నుంచి. కుటుంబాల వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ ఆ రకమైనటువంటి కుట్రలు చిన్న చిన్న విషయాలు ఇవాళ మనం కార్టూన్ షోలు చూస్తాం. హ్మ్. చాలామందికి మీ ఛానల్ ద్వారా చెప్పాలి. తల్లిదండ్రులు గమనించండి ఆ కార్టూన్ షోల ద్వారా ఏం చూపెడుతున్నారు. ఏదో పిల్లలు టైం పాస్ కార్టూన్ షోలు చూస్తున్నారు కదా అనుకుంటారు. దాని లోపటి నుంచి కూడా విషం వెలగక్తాను. దాని లోపటి నుంచి కూడా పిల్లల మైండ్‌ని పొల్యూట్ చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హ్మ్. సినిమా రంగం నుంచి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజలు తొందరగా దేనికి అడిక్ట్ అవుతారో ఒక రకంగా మన యొక్క కల్చర్‌ను, మన యొక్క కుటుంబ వ్యవస్థను దెబ్బతీసేటువంటి ఒక పెద్ద కుట్రలు దీని వెనకాల దాగున్నాయి. హ్మ్. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు చూస్తున్నాం. ఆ కుట్రలో భాగమై వాళ్ళ ఉమ్మడి కుటుంబాలు లేకుండా అయిపోయినాయి. ఈ దేశంలో నేను ఇంతకుముందు చెప్పిన మన భారతదేశంలో అసలు ఉండకూడనివి 2 అనాథాశ్రమాలు ఉండకూడదు, వృద్ధాశ్రమాలు ఉండకూడదు. హ్మ్. వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంది. హ్మ్. రాముని ఫోటో ఇంట్లో నుంచి తీసేసిన వాడు తల్లిదండ్రులను కూడా ఇంట్లో నుంచి తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో చేరుస్తున్నాడు. హ్మ్. ఇదే జరుగుతుంది. రాముని ఫోటో ఇంట్లో ఉన్నటువంటి రోజున రాముని ఆదర్శం ఇంట్లో ఉంటుంది. ఇవాళ అక్షతలు మేము ఇంటింటికి ఇస్తున్నాం. హ్మ్. అవి కేవలం అక్షతలు కాదు.
రామయ్య కేవలం అనుగ్రహం. ఆశీర్వాదం కోసం అక్షతలు కాదు, ఉమ్, దాని వెనకాల ఒక మెసేజ్ ఉంది. ఉమ్, ఈ దేశం లోపట ఇవాళ అయోధ్యలో రామ మందిరం లోపట విగ్రహం ప్రాణప్రతిష్ఠ అవుతలేదు, ఉమ్, భారతీయ ఆత్మ పునఃప్రతిష్టాపన జరుగుతూ ఉంది. ఈ అక్షత రూపంలో మేము ఇంటింటికి పోయి తిరిగేటప్పుడు చెప్తున్నాం, కేవలం మందిరంలో ప్రాణప్రతిష్ఠ కావడమే కాదు, మీ హృదయంలో రాముడు ప్రాణప్రతిష్ఠ కావాలి, మళ్ళీ మీ కుటుంబం లోపట రాముని ఆదర్శం ప్రాణప్రతిష్ఠ కావాలి. అందుకే ఈ అక్షతలు ఆశీర్వదించడానికి అయోధ్య నుంచి రాముల వారు పంపిర్రు. ఉమ్, రేపు ఆ ఆదర్శాన్ని తీసుకోండి, ఆ సంకల్పాన్ని తీసుకోండి. అది వ్యక్తి జీవితం లోపట, కుటుంబ జీవితం లోపట, సామాజిక జీవితం లోపట ఆ ఆదర్శాలను మళ్ళీ మనం పునఃప్రతిష్టాపన చేసుకోవాలి. ఉమ్, అదే ఇప్పుడు ఎన్ని వేల కోట్లు సంపాదించడం అనేటువంటిది కాదు, ఎన్ని వేల కోట్ల ఉన్నా తృప్తి ఉండదు. మీరు ఒక కుటుంబం లోపల ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండండి, ఎన్ని వేల కోట్లు ఇచ్చినా ఆ తృప్తి దొరకదు. ఉమ్, కాబట్టి ఆ రకమైనటువంటి ఆదర్శం ప్రతి ఇంట్లో తీసుకోవాలి. ఉమ్, అందుకోసం ఆ అక్షతలు ఇంటికి వస్తున్నాయి, కేవలం ఒక మిమ్మల్ని ఆశీర్వదించడానికి కాదు, మళ్ళీ రాముని యొక్క ఆదర్శం వ్యక్తి హృదయం లోపల ప్రాణప్రతిష్ఠ కావాలి, రాముని ఆదర్శం కుటుంబం లోపల మళ్ళీ పునఃస్థాపితం కావాలి. ఇది లక్ష్యం. అయితే శశిధర్ గారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారండి, గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఆదర్శాన్ని కలిగించింది భగవద్గీత, రామాయణం ఇలాంటి గ్రంథాలు అని. అయితే ఈ గ్రంథాలు గ్రంథాలుగానే మిగిలిపోయాయి. కనీసం ఇంట్లో భగవద్గీత ఉంది అంటే ఉంది అన్నట్టే ఉంది, కానీ పిల్లలకి దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని, భగవద్గీత విశిష్టత గురించి, రామాయణ విశిష్టత గురించి చెప్పే విధానం, వాళ్ళ దాకా కన్వే చేసే విధానంలో పేరెంట్స్ ఏమన్నా విఫలమైపోతున్నారు అంటారా అండి? తప్పకుండా ఎంతవరకు అవసరం ఉంది పిల్లలకి అది నేర్పించడంలో? తప్పకుండా విఫలమైందంటారు. నేను రాముని తీర్చిదిద్దింది ఒక తల్లి. హ్మ్. ముఖ్యంగా ఈ బాధ్యత అమ్మల మీద ఉంది. హ్మ్. మీరు ఏ ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించినము, హ్మ్. ఎంత ఫీజులు కట్టి చదివించినము, ఇది హ్మ్. మీరు లెక్కలేసుకుంటున్నారు. ఎంత సంస్కారం ఇచ్చిండ్రో మీరు ఎన్నడైనా ఆలోచన చేసిండ్రా? నీకు నీ కొడుకు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించిండో, ఎంత ధనవంతుడు కావాలనో అని, ఎంత ఉన్నత స్థానం కావాలనో అని కలలు కంటున్నావు, కానీ రేపు ఎంత ఆదర్శవంతంగా జీవించాలనేటువంటి కళ ప్రతి తల్లిదండ్రికి ఉండాలి. ముఖ్యంగా తల్లుల మీద ఆ బాధ్యత ఎక్కువ ఉంది. రాముని వ్యక్తిత్వం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. హ్మ్. రాముని తీర్చిదిద్దింది ఒక తల్లి. ఇవాళ బడి, గుడి, ఒడి 3 హ్మ్. మనిషి సంస్కార కేంద్రాలు. హ్మ్. తల్లి ఒడి టీవీ సీరియళ్లకు బందీ అయిపోయింది. వాస్తవము. హ్మ్. టీవీ సీరియళ్ల లోపట బందీ అయిపోయింది తల్లి ఒడి. తల్లి ఒడి సంస్కారం ఇస్తలేదు. హ్మ్. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మీరు గమనించండి, నాయనమ్మనో అమ్మమ్మనో సహజంగానే తాతయ్య. ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు, హ్మ్. ఇది చెయ్యాలి అని జీవిత పాఠాలు, మోరల్ వాల్యూస్ నేర్పేది. ఒక కథ చెప్పి లాస్ట్‌లో నీతి చెప్పి నేర్పేవాళ్ళు నేర్పేది. రోజుకొకటి. ఈ రోజు నా పరిస్థితి లేదు. హ్మ్. ఎందుకంటే విడిపోయిన కుటుంబాలు తల్లిదండ్రులను తీసుకొని బతికున్నగా తీసుకుపోయి వృద్ధాశ్రమాల్లో వేస్తున్నాం. చిన్నపిల్లాడు చూస్తున్నాడు. అచ్చా వీడు కూడా పెద్దగైనాక అట్లనే చేస్తాడు అన్నట్టు. వాడి ఇప్పటి నుంచి చూస్తున్నాడు. హ్మ్. మా నాన్న, మా నానమ్మను, మా తాతను తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేసిండు. హ్మ్. వానికి ఏం నేర్పుతున్నావు నువ్వు? పెద్దగా అయినాక మిమ్మల్ని కూడా గట్లనే వేయాలని నేర్పుతున్నావు. అది హ్మ్. కాదు. నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూస్తే నీ పిల్లల్ని అంత ప్రేమగా చూస్తారనేటువంటిది మనం నేర్పాలి. హ్మ్. బడి హ్మ్. బడి లోపట దౌర్భాగ్యం, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా మనదైనటువంటి మోరల్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ సంస్కరణను తెస్తుంది. హ్మ్. అవి తెస్తే అది మత విద్య అవుతుంది. హ్మ్. కుహానావాదులు వ్యతిరేకిస్తున్నారు, విద్యా కాషాయీకరణ చేస్తున్నారు. నీదైనటువంటి ఒక విలువలు, మానవీయ విలువలను, హ్మ్. విలువల బేస్డ్ ఎడ్యుకేషన్ చెప్తే అది తప్ప? మనిషిని ఒక మిషన్గా తయారు చేయాలన్నా, మనిషిని మనిషిగా తీర్చిదిద్దాలా? మనిషిని మనిషిగానే స్వామి తీర్చిదిద్దాలి. వివేకానంద అన్నాడు, కేవలం పుస్తకాలు బట్టి పట్టడం కాదు చదువు అంటే, జీవన విలువలను నేర్చుకోవడం విద్య అని. హ్మ్. ఎందుకు చెప్పిండు? విలువలతో కూడినటువంటి వ్యక్తులు తీర్చిదిద్దబడాలి, అది ఎడ్యుకేషన్. హ్మ్. సో ఈ మధ్యన ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. హ్మ్. గుడి, హ్మ్. ఒడి గురించి చెప్పిన, బడి గురించి బడి చెప్పిన. గురించి చెప్పారు. గుడి హ్మ్. ఒకప్పుడు గుడి నీకు ఒక ఆయువు పట్టు. హ్మ్. అందుకే ఇవాళ స్వాభిమాన మందిరం ఎందుకని అంటే, దేశానికి స్వాభిమాన మందిరం రాబోయే రోజుల్లోపట అయోధ్య అవుతుంది. హ్మ్. గుడి దేవాలయాల వ్యవస్థ నిర్వీర్యమైపోయింది కుట్రల కారణంగా. 800 సంవత్సరాలు మొఘలుడు ధ్వంసం చేసుకొని, దోపిడీలు చేసుకొని వెళ్ళిపోయిండు. హ్మ్. 200 సంవత్సరాలు బ్రిటిషోడు చట్టాల పేరు మీద నిర్వీర్యం చేసిండు. ఇప్పుడు కూడా ఈ కుహానా సెక్యులర్ ప్రభుత్వాలు, చర్చి వాళ్ళ చేతిలో ఉండదు, మజీదు వాళ్ళ చేతిలో ఉండదు,
దేవాలయాన్ని మాత్రం వాళ్ళ చేతిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఏలుతున్నాయి, పేరుకు సెక్యులర్ ప్రభుత్వాలు. ఇక మీకు ఒక భక్తుడు పోతే పార్కింగ్ దగ్గర టికెట్ కొనాలా, గంట కొడుతందుకే టికెట్ లేదు ఇప్పుడు. కొబ్బరికాయ కొట్టాలంటే టికెట్ కొనాలి, హారతి కావాలంటే టికెట్ కొట్టాలి, అర్చన కావాలంటే టికెట్ కొనాలి, ప్రసాదం కావాలంటే. ఒక కమర్షియల్ సెంటర్గా మనం ఇవాళ దేవాలయాన్ని మార్చినాం. ఎక్కడైనా నీ ధర్మం గురించి చెప్తురా? ఎక్కడైనా నీ గొప్పతనమైనటువంటి ఒక హిందువుగా బతుకుతున్నాడు. హిందువుగా జీవించాలి. స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పిండు, హిందువునని గర్వించు, హిందువుగా జీవించమన్నాడు. ఇవాళ సమాజం హిందువుగా బతుకుతుంది, హిందువుగా జీవిస్తుంది అనే దానికి తేడా అయిందని మీరు అడగవచ్చు. మనం బొట్టు పెట్టుకుంటున్నాము, మనం గుడికి పోతున్నాము, మన వ్యక్తిగతమైన కోరికలు కోరుకుంటున్నాము, మనం పూజలు చేస్తున్నాము, వీలైనప్పుడు తిరుపతి పోయేస్తున్నాము, మొక్కుతున్నాం. ఇది హిందువుగా బతుకుతున్నాం. మనం హిందువుగా జీవించాలి. హిందువుగా జీవించడం అంటే నీదైనటువంటి ఘనమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి, భావితరాలకు అందించాలి. ఆ రకమైనటువంటి వ్యవస్థలో మనం అవసరం అనుకుంటే ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడొద్దు. ఎందుకు ఇవాళ మనం హిందువులుగా ఉన్నాం? వేల సంవత్సరాల దాడులను తట్టుకొని మన పూర్వీకులు నిలబడగలిగారు కాబట్టి ఇవాళ మీరు నేను హిందువులుగా ఉండగలిగినాం. భవిష్యత్తు తరాలు ప్రమాద గంటలు మోగిస్తూ ఉన్నాయి. దానికోసం నువ్వు హిందువుగా జీవించి ఇప్పుడు ఏం చేయాలా, ఇది మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజానికి. అందుకే ఇవాళ మనము హిందువుగా ఏమవుతుంది, ఇవాళ అనేక విషయాలు, అనేక ప్రమాదాలు వస్తున్నాయి. నా ఇంటి వరకు వస్తే కానీ నాకు ప్రమాదం కాదు. వీటన్నిటికీ ఎవరు పరిష్కారం చూపెట్టాలి? ఈ దేశాన్ని, ధర్మాన్ని ఎవరు కాపాడుకోవాలా? హిందువుగా జీవించాలన్నటువంటి రోజున వీటికి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం ఈ రోజున అయోధ్య ఉద్యమం ప్రేరణ కూడా అదే. అయోధ్య కేవలం మందిరం కోసం జరిగినటువంటి ఉద్యమం కాదు. ఎందుకు ఈ జాతి ఆ మందిరం, సోమనాథ మందిరాన్ని 17 సార్లు కూల్చేసిన, ఎందుకు తిరిగి నిర్మాణం చేసుకున్నది ఈ జాతి? ఎందుకు ఇవాళ అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం కావాలని ఉద్యమాలు చేసింది? ఎందుకు మధురలో శ్రీకృష్ణ మందిరము, కాశీలో విశ్వనాథుని మందిరం పునర్నిర్మాణాలు కావాలని కాంక్షిస్తుందనంటే ఈ జాతికి ఒక దశను చూపెట్టేటట్టు ఒక స్ఫూర్తి కేంద్రాలు అవి. అందుకే ఇన్ని త్యాగాలు, ఇన్ని పోరాటాలు ఈ జాతి జరిపింది. అటువంటి ఒక ఆలయ వ్యవస్థను ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి. ఒక గ్రామంలో ఒక దేవాలయం, ఆ గ్రామానికి ఒక కేంద్ర బిందువుగా దేవాలయాల వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. అందుకే ఫ్రీ హిందూ టెంపుల్ అని కూడా ఒక ఉద్యమం నడుస్తుంది. ఈ ప్రభుత్వాల చేతుల నుంచి దేవాలయాల వ్యవస్థను బయటికి తీసుకురావాలనేటువంటి కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా నడుస్తుంది. ఇవన్నీ అయిన రోజున ఈ జనరేషన్ను నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదంట. వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు కదా. ఇప్పుడు వాడు ఇట్లా పోతున్నాడు, వాడు అట్లా పోతున్నాడు అని అంటే వాళ్ళకి ఎక్కడ చెప్తున్నాం మనం? ఎక్కడ చెప్తలేం. కాబట్టి వాళ్ళను తప్పు పట్టడము, వాళ్ళని తప్పులోకి నెట్టేయడము మన తప్పు. అందుకే తల్లి ప్రధానమైనటువంటి ఈ దేశ సాంస్కృతిక వారసత్వం యుగాలుగా రక్షించబడుతుంది, భావితరాలకు అందియబడుతున్నదంటే ఒక ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దిన, ఒక రాముణ్ణి తీర్చిదిద్దిన తల్లి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. మీ ఛానల్ ద్వారా చేతులు జోడించి అయోధ్య రామ మందిరం నిర్మాణం అవుతున్నటువంటి ఈ శుభవేళ అందరి తల్లులకు నేను ఇదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ పిల్లలను ఒక రామునిలాగా, ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఆడపిల్ల అయితే ఒక ఝాన్సీ లక్ష్మిలాగా, ఒక రుద్రమదేవిలాగా తీర్చిదిద్దండి. ఇది జాతికి అవసరం. కేవలం మీ కుటుంబాల కోసం, మీకోసమే కాదు, ఈ జాతికి అవసరం. ఎంత చక్కటి మెసేజ్ ఇచ్చారండి. అంటే భాగవతాలు కానీ, రామాయణం కానీ ఇవన్నీ కూడా చెప్పాలి పిల్లలకి. భగవద్గీతలోని ఆంతర్యాన్ని పట్టుకున్నప్పుడే వాళ్ళు అనుకున్నది సాధించగలరు. వాళ్ళ జీవితం సరైన దారిలో నడుస్తుంది అన్న విషయాన్ని. ప్రతి ఇంటిలో రామాయణము, మహాభారతము, భగవద్గీత ఉండాలి. ఉండటం అంటే పుస్తకంలాగా అలానే ఒక షెల్ఫ్లో ఉండిపోకుండా దాంట్లోని ఆంతర్యాన్ని పిల్లలకి తెలియచెప్పాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. కుటుంబంతో సహా మీరు నమ్మినటువంటి దేవుడు ఎవరైనా సరే, సోమవారం వస్తే శివుని నమ్మితే శివుని దగ్గర పోండి, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి దగ్గర. మీరు 33 కోట్ల దేవతలు ఉన్నారు మనకు. కానీ కుటుంబంతో సహా మీకు నచ్చినటువంటి దేవాలయానికి వారంలో ఒకరోజు పోండి, కుటుంబంతో సహా పోండి. ఇది కూడా మనము చెప్తా ఉన్నాం. రేపు 17 మకర సంక్రాంతి రోజు నుంచి 20వ తేదీ వరకు
ప్రతి దేవాలయాన్ని స్వచ్ఛ దేవాలయంగా మార్చండి అని కూడా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అంటే అవును. మన దేవాలయము ఒక కేంద్ర బిందువు కావాలి. దేవాలయం అంటే కేవలం ఒక, మీరు అంటారు దేవాలయం ఒక పెద్ద స్టడీ అది. దాని మీద పిహెచ్డీలు ఉన్నాయి. అవును. టెంపుల్ ఎన్ని పనులు చేసిందని. దేవాలయం ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. దేవాలయం మానసిక ప్రశాంతతనిచ్చింది. దేవాలయం ఒక స్ఫూర్తిగా మిగిలింది. దేవాలయము ప్రజలకు ఇంత వసతినిచ్చింది. దేవాలయం ఇంత అన్నం పెట్టింది. దేవాలయం ఇంత అన్ని సకల కళలను పోషించింది. కొన్ని దేవాలయం కుటుంబాలని దేవాలయము పోషిస్తోంది. ఒక గ్రామాన్ని అన్ని కుల వృత్తులకు పోషణ అందించింది. హ్మ్. దేవాలయము విద్యను అందించింది. దేవాలయం వైద్యాన్ని అందించింది. తీర్థం పెడితే నువ్వు తీర్థం అని తాగుతావు. అందులో ఎన్ని ఔషధ మూలికలు ఔషధ ఉన్నాయో గుణాలు. మన కరోనా కాలంలో మన ఆయుర్వేదిక గొప్పతనం ఏందో ప్రపంచానికి తెలిసింది. అవునండి. ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు దేవాలయం చుట్టూ ఉన్నాయి. వాటన్నిటిని మనం పునర్నిర్మించుకోవాలి. వాటన్నిటికీ దూరంగా బతుకుతున్నాం మనం. పూజలు కూడా ఆన్లైన్ పూజలు చేసేస్తున్నాం. అట్లా కాకుండా మీ కుటుంబంతో సహా ఒక పూట మీకు నచ్చిన దేవాలయంలో ఒక గంట సేపు గడిపిరండి. మీ కుటుంబంలో ఏం మార్పులు వస్తాయి అనేటువంటిది మీరే అనుభవిస్తారు. అది మేము చెప్పలేం దానికి. ఒక గంట సేపు మీ స్వయంగా అనుభూతి కుటుంబంతో చెందాలి. ఈ గజిబిజి లైఫ్ లోపట సెల్ ఫోన్లను, స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టి ఒక గంట సేపు మీ కుటుంబంతో, అనేక మంది క్లబ్బులు పబ్బులలో గడుపుతున్నారు కదా, దేవాలయంలో ఒక గంట సేపు గడిపిరండి. ఆ వచ్చే మార్పులు ఏందో మీరే గమనిస్తారు. చాలా బాగా చెప్పారండి. అంటే శనివారం, ఆదివారం అయితే బయట ఏ రెస్టారెంట్‌కో వెళ్ళడం, బయట వెళ్ళడం అలవాటయింది. కానీ ఒక గుడికెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాం కుటుంబంతో కలిసి అని అనుకునేవాళ్ళు చాలా తక్కువైపోయారు. అలాంటి వాళ్ళకి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. తక్కువేం కాలేదు. ఏ దేవాలయం చూసినా కిటకిటలు ఫుల్ జనాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయము మా మా యాన్యువల్ బడ్జెట్ ఇది అంటున్నారు. ఒక్కో దేవాలయము మాకు ఇన్ని లక్షల కోట్లు డిపాజిట్లు ఉన్నాయి అంటున్నారు. మేము అది దేవాలయ కమిటీలకు కూడా నేను చెప్తున్నా, నీ దేవాలయం దగ్గర ఎన్ని నిధులు ఉన్నాయో, నీ ఎన్ని డిపాజిట్లు ఉన్నాయో ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. నీ ఒక దేవాలయం పక్కన ఉన్నటువంటి స్లమ్ను అడాప్ట్ చేసుకో. ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు. సింగిల్ టీచర్ స్కూల్ నడుపు, ఒక హెల్త్ సెంటర్ నడుపు. ఇవన్నీ దేవాలయాలు చేసినాయండి. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా మేము ఉత్సవాలు చేస్తున్నామని చేయమని దేవుడు ఏం చెప్పలే. దేవాలయ కేంద్రంగా సామాజిక కార్యక్రమాలు జరగాల. ఇవాళ తిరుపతిలో యాన్యువల్ బడ్జెట్ 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అని అంటే నేను దాన్ని గొప్పగా భావించా. ఒక సగటు హిందువు ఆర్థిక సామాజిక బలహీనతలను ఆసరా చేసుకొని పక్కన ఒక మత మార్పిడి నడుస్తుంది కదా, అది నిరోధించడానికి ఎన్ని గ్రామాల్లో మనం సేవా కార్యక్రమాలను మనం అందించినాం. ఒక దేవాలయ కేంద్రంగా ఎంతమంది పేదలకు మనం ఆదుకున్నాం, ఎంతమంది పేదలకు విద్యను అందించినాం, ఎంతమంది పేదలకు వైద్యాన్ని అందించినాం. ఇవి కూడా దేవాలయాలు చేయాలి. గతంలో చేసినాయి దేవాలయాలు. ఈ రోజున జరుగుతుంది వాళ్ళ మత మార్పిడి. తోటి రామయ్య రాబట్టుగా ఎందుకు మారుతున్నాడు? దీనికి ప్రశ్న, దీనికి సమాధానం దేవాలయం నుంచి పరిష్కారం కావాలా. ఇవాళ ఆ రకంగా మనం యాక్టివిటీస్ దేవాలయ కేంద్రంగా నిర్మాణం కావాలా. ఒక దేవాలయం సంవత్సరంలో కనీసం ఒక బస్తీ లోపల బ్రహ్మోత్సవం చేయాలా దేవుణ్ణి, ఒక సామూహిక పూజా కార్యక్రమాలు చేయాలా. మీరు పోండి, వాళ్ళ గ్రామ అక్షతలు పోతున్నాయి కదా, నువ్వు ఎందుకు ఆ సమాజాన్ని మనం విస్మరించి మనం వాళ్ళని అడ్రస్ చేయడం కాదు. ఇవాళ మేము పోతున్నాం, బస్తీలకు పోతుంటే ఒకరోజు ముందు రామయ్య అక్షతలు వస్తున్నాయి అంటే రామునితోటి ఈ జాతికి ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒక్కొక్క సంఘటన చూస్తే కండ్లకు నీళ్ళు వస్తున్నాయి. ఇండ్ల ముందర ముగ్గేసుకుంటారు, చాంపి జల్లుకుంటారు, తోరణం కట్టుకుంటారు. అంటే ఆర్థిక స్తోమత సహకరించకపోయినా నా రామయ్య అక్షంతలు వస్తున్నాయని ఈ రోజు కూడా ప్రజలకు అవినాభావ సంబంధం ఉంది. దేవాలయం ఎందుకు దూరం జరిగింది అస్లము నుంచి? పెట్టండి, సంవత్సరంలో ఒకరోజు సామూహికమైనటువంటి సత్యనారాయణ వ్రతాలు ఒక పేద బస్తీలో దేవాలయాలు పెట్టి నిర్వహించాలి. అవి బ్రహ్మోత్సవాలు అంట. నేను దేవాలయంలో మేము ఇంత పూల అలంకరణ చేసినాము, ఇంత లైటింగ్ అలంకరణ చేసినాం, చేయండి, సంతోషం. కానీ సమాజంలో కూడా దేవాలయం బాధ్యత కమిటీలు తీసుకోవాలి. ఆ రకంగా మేము కమిటీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ దేవాలయాల కమిటీలు అన్నిటికి కూడా తప్పకుండా మీ కమిటీలు మీ దగ్గరలో ఉన్నటువంటి సేవా బస్తీల లోపల మీరు సంవత్సరంలో ఒక 2-3 కార్యక్రమాలు నిర్వహించాలి. వాళ్ళందరినీ కూడా మనం సంస్కారం అందించేలాగా దేవాలయం ఏం చేయగలుగుతుందో చేయాలి. మన సమాజాన్ని మత మార్పిళ్లను అడ్డుకునేలాగా తోటి హిందువుకు, తోటి పేద ప్రజలకు
మనం ఏం చేయగలుగుతుందో ఏం ఆదుకోగలుగుతుందో కూడా దేవాలయం ఆ రకమైనటువంటి కార్యాచరణ కూడా ప్రతి దేవాలయం ఆలోచన చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్లో ఆలోచన చేయాలి. పునర్నిర్మించుకోవాలి. ఎన్ని కొత్త దేవాలయాలు కట్టినా కాదు, శిథిలావస్థలు అనేక దేవాలయాలు ఈ రోజుకు ఉన్నాయి. శిథిలావస్థలో వాటన్నిటిని ఉన్నాయి కూడా చాలా. పునర్నిర్మించుకోవాలి. అది కూడా ఒక ఎజెండాగా, అది కూడా ఒక మూమెంట్గా పోవాల్సినటువంటి అవసరం ఉంది. మనదైనటువంటి ప్రాచీన దేవాలయాలకు పునర్వైభవం తీసుకొని రావాలా. అయోధ్య జనవరి 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకి కూడా మళ్ళీ పునర్వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ రోజు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.